హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైర్ మైండ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనము ఫండమెంటల్ రైట్స్లో భాగంగా వివక్షత అనే దాని గురించి చూద్దామండి. సో వివక్షత చూపడం అనేది నిషేధం కదా. సో అదే దాని గురించి వివక్షత గురించి ఈరోజు చూద్దాము. ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసాము, సమానత్వపు హక్కు గురించి అయితే చూడడం జరిగింది. అంటే ఫండమెంటల్ రైట్స్ ఇంట్రడక్షన్ చూసాము, అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ యొక్క లక్షణాలు చూసాము, అదేవిధంగా రాజ్యం యొక్క నిర్వచనం చూసాము. దాంతోపాటు లాస్ట్ వీడియోలో మనం ఏం చూసామంటే సమానత్వ హక్కు గురించి అయితే మనం లాస్ట్ వీడియోలో చూసాము. సో సమానత్వ హక్కు అంటే ఏమిటి, సమానత్వ హక్కు అనేది ఎవరెవరికి వర్తించింది, ఎవరికి ఎగ్జామ్షన్ ఉంది, సో ఆ ఎగ్జామ్షన్ కండిషన్స్ ఏంటి అనేవి లాస్ట్ వీడియోలో చూసామండి మనము. ఈ వీడియోలో అయితే కనుక వివక్షత చూపడం నిషేధం కదా. సో వివక్షత సంబంధించి ఈరోజు క్లాస్ చూద్దామండి. సో మరి ఆ వివక్షత చూపడం నేరం అంటే ఏంటి, మనకి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్ అంటే కొన్ని కారణాలు చూపించి వివక్షత చూపడం అనేది నిషేధము. సో మరి అది ఏ ఆర్టికల్, మరి నిషేధం అని చెప్తున్నాం కదా. సో నిషేధం అంటే దేని ప్రకారం నిషేధం, మనకి రాజ్యాంగ పరంగా నిషేధము. సో రాజ్యాంగంలో ఉంది అని చెప్తున్నామంటే ఖచ్చితంగా దాని గురించి మనకి ఆర్టికల్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. సో ఏ ఆర్టికల్ ప్రకారం అంటే మనకి ఆర్టికల్ 15 ప్రకారము వివక్షత చూపడం అనేది నేరం అన్నమాట మనకి. సో ఆర్టికల్ 15 ప్రకారం ఏ పౌరునికైనా మనకి విరుద్ధంగా అంటే ఏంటి, మతము, జాతి, మనకు వివక్షత ఎలా చూపిస్తాము, మతము కారణంతో, జాతి అనే కారణంతో, కులము, లింగము, జన్మస్థలము, ఈ కారణాలన్నీ చెప్పి మనము ఏ వ్యక్తినైనా కానీ వివక్షత అనేది చూపడం రాజ్యాంగ పరంగా మనకి విరుద్ధం అండి. అంటే రాజ్యాంగం అనేది నిషేధించింది. ఒక వ్యక్తిని నువ్వు పలానా మతము, నువ్వు పలానా కులము, పలానా జెండరు, సో నువ్వు పలానా ప్లేస్లో పుట్టావు, నీది ఈ ప్రాంతము, నీది ఈ మతము, నీది జాతి, నాది జాతి అని చెప్పి ఇలా బేస్ చేసుకొని వివక్షత చూపడం మనకి ఆర్టికల్ 15 ప్రకారము నేరము అని చెప్పడం జరుగుతుంది. ఈ వివక్షత అనేది మనకి ఇక్కడ రెండు పదాలు అండి. వివక్షత, కేవలం వివక్షత అంటే ఏంటి, వివక్షత అనేది ఒక పదం అయితే కేవలం వివక్షత అనేది ఇంకో పదం అనమాట. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మనకి వివిధ వర్గాల మధ్య మనకి భేదభావాలు చూపించామనుకోండి, అది కేవలం అనే పదం ద్వారా వివక్షత అనేది ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఈ ఎక్స్ అనే వర్గము, వై అనే వర్గం, రెండు వర్గాలు ఉంటాయి అనమాట. సో ఆ వర్గాల మధ్య అంటే సేమ్ ఇప్పుడు మీకు చెప్పాలంటే ఎక్స్ అనే వర్గము, వై రెండు వర్గాలు ఉన్నాయి, కానీ వాటి సేమ్ కమ్యూనిటీ ఒకటే, కానీ వర్గాలు అనేది వేరు అనమాట. సో అలా వర్గాలు వేరుగా అలా చూపించండి, కేవలం అనే పదాన్ని అక్కడ మాత్రమే మనం ఉపయోగిస్తాం. వివక్షత అనేది అన్ని చోట్ల ఉపయోగిస్తే కేవలం వివక్షత అంటే ఆ రెండు వర్గాలు అనే దాన్ని బేస్ అంటే ఏంటి, వారొక టీము, వీరొక టీము. సో ఇలా టీములు మాత్రమే అంటే అక్కడ కమ్యూనిటీ సేమ్, ప్రాంతము సేమ్, అన్నీ సేమ్ అనమాట. సో వారి యొక్క భేదాభిప్రాయాలే అంటే వారి యొక్క అభిప్రాయాలు డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో అలాంటి చోట్ల మనము కేవలం అనే పదాన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా మనము ఏ వ్యక్తికి ఏం సరే ఆర్టికల్ 15 ప్రకారము జాతి, కులము, మతము, లింగము, జన్మస్థలము, ఈ 5 కారణాలు చెప్పి వారిని ఏ విధంగా వివక్ష చూపకూడదు అంటే మనకి వారిని దుకాణాలలో కానీ లేదంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో కానీ అంటే పబ్లిక్ ప్లేస్లు, హోటళ్ళల్లో కానీ, అదేవిధంగా సార్వజనీన వినోద స్థలాలు అంటే ఇప్పుడు మనకి పార్కులు అలాంటివి ఉంటాయి కదండి. సో అలాంటి చోట్ల మనకి వివక్ష అంటే ప్రవేశం నిషేధం అనేది చెప్పడం నేరము. రెండోది ఏంటి, పూర్తిగానైనా లేదంటే పార్షియల్గానైనా మనకి పూర్తిగా అయినా లేదంటే పార్షియల్గానే ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏర్పాటు చేసే చెరువులు ఉంటాయి, బావులు ఉంటాయి, అదేవిధంగా స్నానఘట్టాలు, రోడ్లు, విహార స్థలాలు, వీటిని ఉపయోగించుకునే అధికారము అందరికీ ఉంటుంది అనమాట. సో వీటిని పలానా వాళ్ళు వినియోగించుకోకూడదు, మీకు అర్హత లేదు, మీరు అనర్హులు అని చెప్పి కూడా ఏ పౌరుని కూడా మనము అంటే వివక్షత అనేది చూపరాదు. అంటే ఏంటి, వారిని ప్రాంతమో, జాతో, కులమో ఏదో దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ చెరువులు కానీ, బావులు కానీ, స్నానఘట్టాలు కానీ, లేదంటే గవర్నమెంట్ యొక్క రోడ్లు కానీ, విహార స్థలాలు కానీ, సో వీటి దగ్గర వివక్ష చూపడం అనేది మనకి నేరము. మరి వివక్షత చూపడం నేరం అని చెప్తున్నాము. సో మరి కొన్ని కండిషన్లు ఏంటి, మనం వివక్షత అనేది చూపిస్తాం అనమాట. ఏంటది, ఆ వివక్షత రహిత ప్రదేశాలు అంటే వివక్షతలో మనకు సమానత్వంలో ఎలా అయితే మినహాయింపులు ఉన్నాయో సేమ్ అలా వివక్షతలో కూడా మనకి మినహాయింపులు ఉన్నాయి అనమాట. ఏంటి వివక్షతలో మరి మినహాయింపులు ఏమున్నాయంటే ఇప్పుడు స్త్రీలు ఉంటారు, చిన్నపిల్లలు, సో వీళ్ళకేంటి రాజ్యం అనేది ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు అనమాట. అంటే ఏంటి, ప్రాంతీయ స్వపరిపాలన సంస్థ ఇప్పుడు మనకి
స్థానిక సంస్థలు ఉన్నాయి, పంచాయతీలు, మున్సిపాలిటీలు, అలా అక్కడ ఏం చేస్తారు, మన మహిళలకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది అనమాట. సో అలా మహిళలకి రిజర్వేషన్ కల్పించడం అనేది వివక్షత కిందకి రాదు. అంటే ఏంటి, ఇక్కడ స్త్రీలు పురుషులు సమానం కాదు. స్త్రీలకి కొంత రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు అంటే వారేంటి సమాజంలో వెనుకబడిపోయి ఉన్నారు కాబట్టి వారు కూడా సమాజంలో పురుషులతో సమానంగా ఉండాలి అనే భావంతో గవర్నమెంట్ ఏం చేస్తుంది, వారికి కొంత రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలా రిజర్వేషన్ ఇవ్వడం అనేది మనకి వివక్షత కిందకి రాదు. అదేవిధంగా మనకి సాంఘికంగా అంటే సొసైటీ పరంగా లేదంటే విద్యా విషయంలో కానీ వెనుకబడిన తరగతులు ఉంటారు. సో అలా వెనుకబడిన తరగతులు చెందిన పౌరుల యొక్క అభివృద్ధి కోసం అంటే ఏంటి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన కులాలు, బీసీలు ఉంటారు కదా. సో వారి కోసం ఏం చేస్తారు, విద్యా సంస్థలలో మనకి సీట్లు అనేవి రిజర్వేషన్ చేయడం, ఫీజులలో రాయితీలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి వివక్షత అనే దాని కిందకి రావన్నమాట. వివక్షతలో మినహాయింపు కిందకు వస్తుంది. ఎందుకంటే వీరు సమాజంలో వెనుకబడిపోయి ఉన్నారు. సో వీరు కూడా సమాజంలో కలిసిపోవాలి అనే ఉద్దేశంతో వివక్షత అనేది వీరి పట్ల వివక్షత అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఏం చేస్తుంది గవర్నమెంట్, వీరికి రిజర్వేషన్లు కల్పించడము, ఫీజులలో రాయితీలు ఇవ్వడము, సో ఇలాంటివన్నీ కూడా చూపడం వివక్షత అనే దాని కిందకి రాదు అనమాట. అదే ఇప్పుడు మనకి మైనారిటీ విద్యా సంస్థలు ఉంటాయి. సో ఈ మైనారిటీ విద్యా సంస్థలు మినహాయించి మిగతా ఎయిడెడ్ ప్రైవేటు విద్యా సంస్థలు ఉంటాయి కదా. సో వాటిలలో ఏంటంటే మనకి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకి, అదేవిధంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కులాల వారికి ఏం చేస్తాము, రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించే అధికారం ఎవరికి ఉంది, రాజ్యం అనేది కల్పించడం జరిగిందనమాట. అంటే ఏంటి, ఈ మనకి మైనారిటీ విద్యా సంస్థలు కాకుండా మిగిలిన ప్రైవేట్ కానీ అన్ఎయిడెడ్ కానీ ఇలాంటి సంస్థలు ఉంటాయి. సో వాటిలలో మనకి రిజర్వేషన్ కల్పించండి, అంటే మినిమం ఇంత రిజర్వేషన్ కల్పించండి వెనుకబడిన తరగతుల వారికి అని చెప్పి గవర్నమెంట్ రాజ్యం అనేది చట్టం చేసే అధికారం రాజ్యానికి ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఆర్థికంగా బలహీన వర్గాలు ఉంటారు. సో వారికి ఏంటి, ఆ పౌరుల యొక్క అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, కొన్ని నిబంధనలు రూపొందించి అధికారికంగా ప్రభుత్వము కొన్ని చట్టాలను చేసి వారికి కూడా విద్యా సంస్థలలో కానీ ఉద్యోగాలలో కానీ రిజర్వేషన్ ఇవ్వమని చెప్తుంది. సో అలా రిజర్వేషన్ అనేది 10% వరకు ఇచ్చే అధికారము మనకి రాజ్యానికి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఏంటి, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు కూడా మనకేంటి ఎస్సీ ఎస్టీ బీసీలకే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన కులాలు ఉంటారు కదా. సో వారికి కూడా ఏంటంటే మనకి రిజర్వేషన్ 10% ఇచ్చే అధికారము రాజ్యానికి ఉంది. ఇలా మనకు ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ ఇస్తుంది కదా. సో అలా ఎవరు ఆర్థికంగా వెనుకబడిపోయి ఉన్నారు అనేది మనకి ఎప్పటికప్పుడు ప్రభుత్వం అనేది కుటుంబం యొక్క ఆదాయము, ఆర్థిక పరిస్థితులు వాటిని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండిద్ది అనమాట. దాన్నే మనం ఏమంటాం, ఈ గవర్నమెంట్ ఫ్యామిలీ ఇన్కమ్ అంటాం కదండి. సో ఆ ఇన్కమ్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ అనేది రిజర్వేషన్ ఇవ్వడం జరిగిద్ది అనమాట. నెక్స్ట్ అసలు విద్యా సంస్థల్లో ఇతర వెనుకబడిన తరగతులకి రిజర్వేషన్లు అనేవి ఎలా ఇస్తారు, మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మైనారిటీ విద్యా సంస్థలు ఉన్నాయి. సో వాటిని మినహాయించి ప్రైవేటు అన్ఎయిడెడ్ ఇలాంటి సంస్థల్లో మనకు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అది దాన్ని దేని బేస్ చేసుకొని ఇస్తున్నామంటే మనకి రాజ్యాంగంలోని 93వ రాజ్యాంగ సవరణ ద్వారా, అంటే మనకు 93వ రాజ్యాంగ సవరణ చట్టం 1956లో చేర్చడం జరిగిందనమాట. సో ఈ చట్టాన్ని ఈ రాజ్యాంగ సవరణ బేస్ చేసుకుని ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం అనేది సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యాక్ట్ రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్ యాక్ట్ అనే దాన్ని 2006లో రూపొందించడం జరిగిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే మనకి వెనకబడిన తరగతుల వారు ఉంటారు కదండి, ఓబీసీలకి. సో వీరికి 27% రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉన్నత విద్యా సంస్థలు ఉంటాయి కదండి, వాటిలలో కూడా రిజర్వేషన్ ఇస్తారు. అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఉన్నత విద్యా సంస్థలు అంటే ఐఐటీలు, ఐఐఎంలు ఉంటాయి కదా మనకి, వాటిలలో కూడా మనకి ఓబీసీలకు 27% రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా 2008లో సుప్రీంకోర్టు ఏం చేసింది, ఒక సవరణ చట్టం తీసుకొచ్చి ఓబీసీ కోటా చట్టం ఉంది కదా. సో వాటిలలో రెండు రకాలు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏంటది, క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్. అంటే ఏంటి, క్రిమి లేయర్ అంటే ఏంటి మనకి, నాన్ క్రిమి లేయర్ అంటే ఏంటి. క్రిమి లేయర్ అంటే ఉన్నత వర్గాలకు చెందిన, ఇప్పుడు ఓబీసీలలో కూడా మనకు ఉన్నత వర్గాలు ఉంటారన్నమాట. సో అలాంటివన్నీ క్రిమి లేయర్కే పెట్టి ఆర్థికంగా వెనుకబడిపోయిన ఓబీసీల వారిని ఏం చేస్తారు, నాన్ క్రిమి లేయర్ కింద పెట్టి వారికి రిజర్వేషన్లు ఇవ్వడం అనమాట. సో ఇలా 2 వర్గాలుగా విభజించండి అని చెప్పి మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి పార్లమెంట్ ఏం చేసింది, క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్ అనే దాన్ని ఓబీసీలో తీసుకురావడం జరిగింది. మరి మనకు ఓబీసీలలో ఎవరికి క్రిమి లేయర్ కిందకు వస్తారు, ఎవరికి రిజర్వేషన్ కోటా వర్తించదు అంటే మనకి రాజ్యాంగ హోదాలో ఉంటారు కదండి. రాజ్యాంగ హోదాలో ఉన్నవారు ఎవరు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఉంటారు కదా. సో వారి యొక్క పిల్లలు,
కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషను, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషను, అదేవిధంగా చైర్మన్లు, కమిషన్ల యొక్క చైర్మన్లు, సభ్యులు, సిఈసి, సిఏజీ వీళ్ళందరి యొక్క వీరి యొక్క పిల్లలకి ఏంటంటే మనకి వీరేంటి క్రిమినల్ ఎయిర్ కిందకు రావడంతో వీరి పిల్లలకి రిజర్వేషన్ అనేది వర్తించదు అనమాట. ఎందుకంటే వీరు సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందారు కాబట్టి సో వారు క్రిమినల్ ఎయిర్ కిందకు రావడం జరుగుతుంది. సో వారి పిల్లలకి రిజర్వేషన్ అనేది వర్తించదు అనమాట. అదేవిధంగా ఇంకా ఎవరికి వర్తించదు అంటే మనకి గ్రూప్ ఏ క్లాస్ 1 ఉంటారు ఉద్యోగులు ఉంటారు కదండి వారికి, గ్రూప్ బి అంటే క్లాస్ బి ఉద్యోగులకి, అదేవిధంగా మనకి ఆల్ ఇండియా సర్వీసులు ఉంటారు కదండి, ఆల్ ఇండియా సర్వీసులు, ఇండియన్ సర్వీసులు, స్టేట్ సర్వీసు, అదేవిధంగా మనకి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి లైక్ ఓఎన్జీసీ అలాంటివి ఉంటాయి కదండి, ఎన్టీపీసీ. సో ఇలాంటి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, అదేవిధంగా బ్యాంకుల్లో పనిచేసేవారు, ఇన్సూరెన్స్ సంస్థల్లో పనిచేసేవారు, విశ్వవిద్యాలయం మనకి యూనివర్సిటీస్ ఉంటాయి పెద్ద పెద్ద యూనివర్సిటీస్, ఆ యూనివర్సిటీలలో పనిచేసేవారు, అదేవిధంగా వీటితో పాటు ప్రైవేట్లో కూడా సమానమైన హోదా పొందే ఉద్యోగులు ఉంటారన్నమాట. సో వీరందరూ కూడా మనకి క్రిమినల్ ఎయిర్కి ఎగ్జామ్స్ అంటే ఏంటి వీరందరూ కూడా క్రిమినల్ ఎయిర్ కిందకు రావడం జరుగుతుంది. సో వీరికి ఏంటంటే సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని పొందారు కాబట్టి వీరు సమాజంలో మిగిలిన వారితో సమానం కాబట్టి వీరికి ఏంటి రిజర్వేషన్ అనే దాన్ని వర్తించకుండా చేయడం జరిగింది. క్రిమినల్ ఎయిర్ కేటగిరీలోకి వీరిని చేర్చడం జరిగింది అనమాట. అదేవిధంగా మనకి సైన్యంలో కల్నల్ హోదాలో ఉన్నవారు, అంతకు మించి అంటే కల్నల్ హోదా నుంచి అంతకంటే ఎక్కువ ఉన్నవారు, అదేవిధంగా మనకి నేవీలోను, ఎయిర్ ఫోర్స్లోను, పారామిలిటరీ దళాల్లో పనిచేసే ఉద్యోగులు ఉంటారు కదండి. సో వారందరికీ కూడా క్రిమినల్ ఎయిర్ కిందకు రావడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరు మనకి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, కళాకారులు, రచయితలు, కన్సల్టెంట్స్ వీళ్ళందరూ కూడా మనకి క్రిమినల్ ఎయిర్ పరిధిలోకి వస్తారు. సో వీరందరికీ కూడా రిజర్వేషన్ అనేది వర్తించదు అనమాట. అదేవిధంగా వర్తకులు, వ్యాపారం చేసుకునే వాళ్ళు, పరిశ్రమలు నిర్వహించేవారు, సో వీరందరూ కూడా మనకి క్రిమినల్ ఎయిర్ కిందకు రావడం జరుగుతుంది. వీరితో పాటు ఇంకా ఎవరుంటారు మనకి పరిమితికి మించి భూమి ఉన్నవారు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అధిక భూమి కలిగిన వారు, భవనాలు కలిగిన వారు, దాంతోపాటు మనకి 8 లక్షలు లేదంటే అంతకంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చే ఫ్యామిలీస్ ఉంటారన్నమాట. సో వారు అదేవిధంగా మనకి 1993లో ఈ క్రిమినల్ ఎయిర్ అనేది ప్రవేశపెట్టినప్పుడు ఈ కండిషన్స్ అన్నిటిని కూడా పేర్కొనడం జరిగిందనమాట. సో వీటిలలో ఏ పదవి పొందినా లేదంటే 8 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలందరినీ కూడా మనకి అంటే ఓబీసీలలో క్రిమినల్ ఎయిర్ కింద తీసుకొచ్చి వీరికి రిజర్వేషన్ కోట అనే దాన్ని రద్దు చేయడం జరిగింది. మనకి ఫస్ట్ ఈ క్రిమినల్ ఎయిర్ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు తీసుకొచ్చారంటే 1993లో క్రిమినల్ ఎయిర్ని ప్రవేశపెట్టడం ఇయర్లు కూడా ఇంపార్టెంట్ అండి. ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి క్రిమినల్ ఎయిర్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1993లో ప్రవేశపెట్టినప్పుడు ఆదాయ పరిమితి ఫస్ట్ 1 లక్ష రూపాయలు ఇచ్చారనమాట. తర్వాత 2004లో సవరణ చేసి 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. తర్వాత 2008లో మళ్ళీ సవరణ చేసి 4.5 లక్షలు, మళ్ళీ 2013లో సవరణ చేసి 6 లక్షలు. అదేవిధంగా ఇప్పుడు మనకి చివరిగా 2017లో సవరణ అనేది తీసుకొచ్చి 8 లక్షలకు మించి ఎవరైతే ఆదాయం ఉండిద్దో ఫ్యామిలీ అంటే ఇక్కడ ఒకరు కదండి ఫ్యామిలీ యొక్క ఆదాయం అనేది సంవత్సరానికి 8 లక్షలు మించి ఉండిద్దో సో వారందరినీ కూడా మనకి క్రిమినల్ ఎయిర్ కేటగిరీ తీసుకొచ్చి వారందరికీ రిజర్వేషన్ కోట అనేదాన్ని రద్దు చేయడం జరిగింది. ఇది మనకు విద్యా సంస్థలలో కానీ ఇతర వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించడం అనమాట. నెక్స్ట్ వచ్చేసరి విద్యా సంస్థల్లో ఆర్థికంగా బలహీనంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు అనేది చూద్దాము. మరి విద్యా సంస్థల్లో ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అనేవి మనకి కల్పించడం జరిగిందనమాట. అంటే ఏంటి మనకి సొసైటీలో మనకి షెడ్యూల్డ్ కులాలకి, షెడ్యూల్డ్ తెగలకి, అదేవిధంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించారు. దాంతోపాటు మనకి 2019లో ఏం చేశారంటే 103వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చేసి అంటే ఉన్నత వర్గాలలో కూడా ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఒక చట్టాన్ని తీసుకోవడం జరిగిందనమాట. సో దాన్ని ఏమంటాము ఈడబ్ల్యూ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటాం కదా. సో దాని ప్రకారం ఏంటంటే మనకి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10% రిజర్వేషన్ కల్పించడం జరిగిందనమాట. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఏ రిజర్వేషన్ కూడా ఈ పథకం కిందకి రాదు. ఈ పథకం కింద మరి ఈ చట్టం ప్రకారం అర్హులు ఎవరు అంటే మనకి ఏడాదికి 8 లక్షల రూపాయల లోపు ఆదాయం కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తులు, అదేవిధంగా మనకి ఈ రిజర్వేషన్ పొందడానికి అర్హులు అవుతారనమాట. అది కూడా వాళ్ళు ఏంటి ఆర్థికంగా బలహీన వర్గంగా గుర్తించబడిన వారు మాత్రమే. వారి యొక్క వేతనము, వ్యవసాయము, వ్యాపారము, వృత్తి, అదేవిధంగా ఇతర అన్ని మార్గాల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కూడా మనకి ఎంత ఉండాలి 8 లక్షలకి లోపే ఉండాలన్నమాట. అంటే ఆ కుటుంబంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ తీసుకుని 4 సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉంటే 4 సభ్యులు కలిపి వచ్చే ఆదాయం అనేది అది
నలుగురిలో నలుగురు కుటుంబంలో నలుగురు సభ్యులు ఒకరు వ్యాపారం చేసినా, ఒకరు ఉద్యోగం చేసినా, ఇంకొక పని చేసినా, ఏది చేసినా కానీ నలుగురి యొక్క ఆదాయం అనేది మనకి 8 లక్షల లోపు ఉన్నవారే ఈ చట్టం ప్రకారము రిజర్వేషన్ పొందడానికి అర్హులు అవుతారనమాట. ఇంకా ఏంటంటే సొంత ఆస్తి ఉంటుంది కొంతమందికి. సో అలా సొంత ఆస్తి ఉన్న కుటుంబాలలో మనకి వారి యొక్క వ్యవసాయ భూమి అనేది 5 ఎకరాలకు మించి ఉండకూడదు. అంటే 2.5 మనకి 2 హెక్టార్స్ మించి వ్యవసాయ భూమి ఉండకూడదు. అదేవిధంగా మనకి టౌన్లో తీసుకుంటే నివాస స్థలం అనేది 1000 చదరపు గజాల కంటే కూడా ఎక్కువ విస్తీర్ణం అనేది నివాస స్థలం కలిగి ఉండవు, అంతకంటే తక్కువ ఉండాలన్నమాట. అదేవిధంగా మనకి నోటిఫైడ్ మున్సిపాలిటీలలో అయితే 100 చదరపు గజాల లోపే మనకి నివాస స్థలం అనేది ఉండాలి. అదేవిధంగా ఇంకా ఏంటి, మనకి నోటిఫై చేయని ఇతర మున్సిపాలిటీలు అయితే మనకి 200 చదరపు గజాలు అంతకంటే ఎక్కువ ఉన్నవారు ఎలిజిబుల్ అవ్వరు అనమాట. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 లక్షల లోపు ఉండాలి. అదేవిధంగా వ్యవసాయ భూమి ఉన్నట్లయితే మనకి 5 ఎకరాల లోపు ఉండాలి. దాంతోపాటు ఇంకా ఏంటి, మనకి మామూలు నివాస స్థలం అనేది 1000 చదరపు అడుగులు, నోటిఫైడ్ ఏరియాలు అయితేనేమో నోటిఫైడ్ మున్సిపాలిటీలు అయితేనేమో 100 చదరపు గజాలు, అదేవిధంగా నోటిఫైడ్ అవని మున్సిపాలిటీలు అయితే కనుకనేమో 200 చదరపు గజాలు విస్తీర్ణం కంటే కూడా తక్కువ ఉన్నవారే మనకి ఈ ఈడబ్ల్యూఎస్ ప్రకారము 10% రిజర్వేషన్ పొందడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. అదేవిధంగా మనకి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కానీ వారి యొక్క అందరి ఆస్తి లెక్కించి దాని ప్రకారం ఆర్థికంగా బలహీన హోదాని గుర్తించడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురు మీద కలిపి ఆస్తి ఎంత ఉందో ఆ ఆస్తి అనేది మనకి ఈ ఈడబ్ల్యూఎస్ పథకం కింద, అంటే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్న క్రైటీరియా కంటే తక్కువ ఉన్న వారే ఈ పథకం కింద మనకి ఎలిజిబుల్ అవుతారనమాట. దాంతోపాటు ఈ ప్రయోజనం పొందే వ్యక్తితో పాటు అతని తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే 18 సంవత్సరాల లోపు తోబుట్టు ఉన్నవారు, భార్య, మరియు 18 సంవత్సరాల వయసులో పిల్లలు, కుటుంబం అందరూ కూడా మనకి, అంటే ఏంటి, ఇప్పుడు ఫ్యామిలీ హెడ్ మనకి బ్రెడ్ ఎర్నర్ అంటే ఏంటి, వారు సంపాదిస్తూ ఉంటారు అనమాట. సో అలా సంపాదించే వ్యక్తికే మనకి 8 లక్షల లోపు ఉంటే సో ఇంకా ఫ్యామిలీ మొత్తం కూడా ఏంటి మనకి, ఇంకా ఆ ఫ్యామిలీలో మనకి ఇన్కమ్ ఎవరి ద్వారా రాదు, ఆ తండ్రి వల్లే వస్తుంది. మిగిలిన ముగ్గురు కూడా తండ్రి తీసుకొస్తే అతని మీద డిపెండ్ అయ్యేవాళ్ళనమాట. సో అతను ఈడబ్ల్యూఎస్ పథకం కింద ఎలిజిబుల్ అయితే సో అతని యొక్క పిల్లలు, భార్య కూడా మనకి 18 సంవత్సరాలు నిండిన పిల్లలు, భార్య కూడా మనకి ఈ పథకం కింద అర్హులు అవుతారనమాట. ఇదండి మనకి ఏంటి వివక్షతలో ఎగ్జామ్షన్ అనేది ఏ విధంగా వివక్షత ఎలా ఉండిద్ది, ఆ వివక్షకు సంబంధించి ఎగ్జామ్షన్ ఎలా ఉంటుందో మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు, అంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. మరి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వల్ ఆపర్చునిటీ అనేది మనకి ఏ ఆర్టికల్ ప్రకారం ఇస్తామంటే ఆర్టికల్ 16 అండి. అంటే ఆర్టికల్ 16 ప్రకారం ఏంటంటే రాజ్యం ఆధీనంలో ఉండే ఏ పదవులైనా ఉద్యోగాలైనా పౌరులందరికీ సమానంగా వర్తిస్తాయి. మతము, జాతి, కులము, లింగము, వంశపారంపర్యము, ఇలా జన్మస్థలము ఇలాంటి కారణాలు ఏవైనా సరే చూపించి రాజ్యం ఆధీనంలో ఉన్న ఉద్యోగ సదుపాయాలలో ఎవరికి అనేది వివక్షత చూపరాదు. అంటే ఏంటి, మనకి ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండడం జరుగుతుంది అనమాట. మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల విషయంలో మనకి 4 మినహాయింపులు ఉంటాయండి. అంటే ప్రతి దాంట్లో కూడా మనకి మినహాయింపులు ఉంటాయి. దాంతో మరి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో ఉన్నటువంటి మినహాయింపులు ఏంటో చూద్దాము. ఒక రాష్ట్రంలో కానీ, లేదంటే కేంద్రపాలిత ప్రాంతంలో కానీ, స్థానిక అధికార సంస్థలో కానీ, లేదంటే ఇతర అధికార సంస్థలు ఏవైనా కానీ కొన్ని ఉద్యోగాల నియామకాలు ఏంటంటే మనకి నివాస స్థలాన్ని ఒక అర్హతగా పార్లమెంటు నిర్ణయించవచ్చు. అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఒక రాష్ట్రం ఉంది, లేదంటే కేంద్రపాలిత ప్రాంతం ఉంది. సో ఆ ప్రాంతంలో నివసించేవారే ఆ ఉద్యోగం పొందడానికి అర్హులు అని చెప్పి ఆ రాజ్యం అనేది నిర్ణయం చేయవచ్చు అనమాట. అంటే దేన్ని బేస్ చేసుకొని మనం వివక్ష చూపిస్తున్నట్టు, జన్మస్థలాన్ని బేస్ చేసుకొని వివక్షత చూపిస్తున్నట్టు అనమాట. అలా చూపించినా కానీ అది వివక్షత కిందకి రాదు అని చెప్పి రాజ్యమే చెప్తుంది అనమాట మనకి. అయితే ఇక్కడ మనకి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, దాన్ని ఏమంటామంటే రిక్వైర్మెంట్ యూజ్ టు రెసిడెన్స్. అంటే ఏంటి, రెసిడెన్స్ని బేస్ చేసుకొని మనకి వివక్షత చూపడం అనేది చట్టం ఎప్పుడు చేశారంటే 1957లో ఈ చట్టాన్ని చేశారనమాట. సో ఈ చట్టం చేశారు, వెంటనే మళ్ళీ 1974 దీన్ని రద్దు చేయడం కూడా జరిగింది. సో ఈ చట్టం ప్రకారం ఏంటంటే మనకి ఆ ప్రాంతంలో జన్మించిన వారే మనకి ఆ ఉద్యోగం పొందడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ప్రస్తుతం ఈ చట్టం అనేది ఎక్కడ అమల్లో లేదు, కేవలం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో తప్ప మనకి ఈ చట్టం ప్రస్తుతం ఎక్కడ అమల్లో కూడా లేదనమాట.
రెండో మినహాయింపు ఏంటంటే మనకి రాష్ట్ర సర్వీసులో తగినంత ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతుల వారికి ఏంటంటే రాజ్యం అనేది ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మనకి బీసీలు ఉంటారు. సో బీసీలకి ఏంటి, రాష్ట్ర సర్వీస్లో వారికి ప్రాధాన్యత కల్పించాలి అని వారికి తగినంత ప్రాధాన్యత లేదు. సో అందుకని వారు వెనకబడిపోయి ఉన్నారు అని చెప్పి వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్ అనేది కల్పించవచ్చు. అది వివక్షత కిందకి రాదు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రభుత్వంలో ఏదైనా ఒక శాఖ ఏంటంటే మత విశ్వాసానికి చెందిన శాఖలు అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఎండోన్మెంట్ తీసుకుంటే, సో ఎండోన్మెంట్లో పనిచేయాలి అంటే ఏంటి, మనకి ఆ మతానికి చెందిన వారైతేనే మనకు దానికి న్యాయం చేస్తారు కాబట్టి సో ఆ మతాన్ని ఇక్కడ మతాన్ని బేస్ చేసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది వివక్ష కిందకి వస్తుంది అని చెప్పి మనం కోర్టుకి వెళ్ళడానికి లేదనమాట. ఎందుకంటే అది ఒక మతపరమైన సంస్థ కాబట్టి సో దాన్ని మతపరమైన రిక్రూట్మెంట్ అంటే దాని కండిషన్స్ కూడా అలానే ఉంటాయి. సో అది వివక్షత కిందకి రాదు అని చెప్పి మనకి ఈ ఆర్టికల్ 16 చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 4వ మినహాయింపు ఏంటంటే మనకి ఏదైనా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన పౌరులు ఉంటారు కదా, సో వారి యొక్క ఆ పౌరులకి నియామకాలలో ఏంటంటే మనకి పోస్టులలో కానీ నియామకాల్లో కానీ 10% రిజర్వేషన్ కల్పిస్తారు కదా. సో ఇలా కనిపించే 10% రిజర్వేషన్లు అనేవి మనకి అదనంగా చేర్చినవి అనమాట. అంటే దీనికోసం ఆర్థికంగా బలహీన వర్గాలు ఎవరు అనేది మనకి ప్రభుత్వమే ఎప్పటికప్పుడు డిసైడ్ చేసి వారి యొక్క కుటుంబ పరిస్థితులను బేస్ చేసుకొని ప్రభుత్వమే నిర్ణయించి వారికి రిజర్వేషన్ అనేది కల్పిస్తూ ఉండేది అనమాట. ఈ 4 కండిషన్స్ మనకి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ పొందడానికి ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమానం అనే దానికి మినహాయింపు అనమాట. ఏంటి ఆ 4 అంటే మనకి ఏదైనా రాష్ట్రంలో కానీ కేంద్రపాలిత ప్రాంతంలో కానీ నివాసాన్ని బేస్ చేసుకుని అంటే జన్మస్థలాన్ని బేస్ చేసుకొని వివక్షత చూపడం, అంటే ఆ ప్రాంతంలో జన్మించిన వారికి ఆ ఉద్యోగం ఇస్తాము అని చెప్పడం వివక్షత కిందకి రాదు. అది ఒక మినహాయింపు. అదొక మినహాయింపు అయితే ఇంకొక మినహాయింపు ఏంటి, మనకి రాష్ట్ర సర్వీసులలో తగినంత ప్రాతినిధ్యం లేని వర్గాలకి ఏంటంటే రిజర్వేషన్ కల్పించడం అనేది కూడా మనకి వివక్షత కిందకి రాదు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకి ప్రభుత్వానికి సంబంధించిన మత సంస్థలు ఉంటాయి కదా, ఆ మత సంస్థలలో రిక్రూట్మెంట్ అనేది మతాన్ని బేస్ చేసుకొని ఉండిద్ది. సో అలా మతాన్ని బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ చేయడం మనకి వివక్షత కిందకి రాదు, అది కూడా మినహాయింపు కిందకి వస్తుంది అనమాట. లాస్ట్ మినహాయింపు ఏంటంటే మనకి ఈ ఆర్థికంగా బలహీన వర్గాలు ఉంటారు కదండి, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకి 10% రిజర్వేషన్ ఉంది. సో ఇలా వెనుకబడిన వర్గాలని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ మనకి గుర్తిస్తూ ఉంటుంది కాబట్టి సో దాన్ని వివక్షత కిందకి తీసుకురావడం జరగదు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు. దీనికి సంబంధించి మండల్ కమిషన్ అనేది ఉండిద్ది, దాని గురించి చూద్దాము. మరి ఈ మండల్ కమిషన్ అనేది దేని గురించి అంటే ఈ మండల్ కమిషన్ను ఎవరు నియమించారంటే మనకి 1979లో మొరార్జీ దేశాయి గారు ప్రభుత్వం అనేది ఈ బీపీ మండల్ అధ్యక్షతన ఒక కమిషన్ అనేది వేయడం జరిగిందండి. సో ఈ మండల్ కమిషను దాని యొక్క సిఫార్సులు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు వేశారు అంటే మనకి 1979లో మొరార్జీ దేశాయి గారి గవర్నమెంట్ అంటే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులు అయినటువంటి బీపీ మండల్ గారి అధ్యక్షతన మనకి 2వ వెనుకబడిన తరగతుల కమిషన్ అంటే సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అనే దాన్ని ఒకదాన్ని నియమించడం జరిగిందనమాట. సో అంటే ఆర్టికల్ 34ను అనుసరించి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి యొక్క పరిస్థితులను పరిశోధించి వారి అభ్యున్నతికి తగు సూచనలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వము ఈ కమిషన్ అనేది ఆదేశించడం జరిగింది మనకి. సో మరి ఈ కమిషన్ 1979లో ఈ కమిషన్ ఏర్పాటు చేస్తే 1980లో ఈ కమిషన్ అనే దాన్ని తన నివేదికని ప్రభుత్వం సమర్పించింది. అందులో ఏం చెప్పిందంటే 3747 కులాలు ఉంటాయి కదా, సో ఆ కులాలన్నింటినీ కూడా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా ఈ బీపీ మండల్ కమిషన్ అనేది గుర్తించడం జరిగింది. మొత్తం ఎన్ని కులాలు గుర్తించిందంటే మండల్ కమిషన్ మనకి 3743 కులాలను వెనుకబడిన కులాలుగా మనకి మండల్ కమిషన్ అంటే అలాగా సామాజికంగా విద్యాపరంగా అదేవిధంగా అంతే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతిలో గుర్తించింది అనమాట. అందులో ఈ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వారిని మినహాయించగా మొత్తం జనాభాలో ఈ 3743 కులాలు వారు ఎంతమంది ఉన్నారంటే 52% మంది ఉండడం జరిగిందనమాట. ఇతర వెనుకబడిన తరగతులు అందుకని ఏం చేశారు, ఇతర వెనుకబడిన తరగతులు ఓబీసీలకు ఏం చేస్తుందంటే ప్రభుత్వము 27% ఉద్యోగాలను రిజర్వ్ చేయాలని, తద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అందరికీ కలిపి 50% రిజర్వేషన్లు ఉంటాయని చెప్పి ఈ బీపీ మండల్ కమిషన్ అనేది పేర్కొందనమాట. అంటే ఏంటి, మనకి ఈ వెనుకబడిన కులాలు ప్లస్ ఈ ఎస్సీ ఎస్టీ మన షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి కదా, సో వీరందరికీ కలిపి ఇచ్చే రిజర్వేషన్ అనేది మనకి 50% మించి ఉండకూడదు. అంటే ఓబీసీలకు 27%, మిగిలిన ఎస్సీ ఎస్టీలకి మిగిలిన రిజర్వేషన్ ఇచ్చి మొత్తం కూడా మనకి 50% రిజర్వేషన్లు ఉంటాయి అని చెప్పి మనకి ఈ కమిషన్ పేర్కొనడం జరిగిందనమాట.
10 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ మనకి బీపీ సింగ్ ప్రభుత్వం ఏంది ఓబీసీలకు 27% రిజర్వేషన్ ప్రకటించేసింది. అంటే ఈ బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన సిఫారసులు ఎవరు అమలు చేశారంటే మనకి బీపీ సింగ్ గవర్నమెంట్ అనేది మనకి అమలు చేయడం జరిగిందనమాట. వీరికి ఈ బీపీ సింగ్ గవర్నమెంట్ ఏం చేశారు 27% రిజర్వేషన్ ప్రకటించింది. అయితే మళ్ళీ మనకి 1991లో పివి నరసింహారావు గారి ప్రభుత్వం వచ్చిందనమాట. సో ఈ ప్రభుత్వము ఈ సిఫారసులో మళ్ళీ 2 మార్పులను ప్రవేశపెట్టింది మనకి. సో ఆ 2 మార్పులు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇతర వెనుకబడిన తరగతులకు 27% కోటాలో పేద వర్గాలని ఏ విధంగా అడ్వైస్ చేసుకోవాలంటే ఆర్థిక స్థితిగతి అంటే ఇప్పుడు మనకి రిజర్వేషన్ దేని పరంగా ఇవ్వమని చెప్పి మండలి కమిషన్ సిఫార్సు చేసింది, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారికి ఇవ్వండి అని చెప్పింది. కానీ పివి నరసింహరావు గవర్నమెంట్ 1991లో ఏం చేశారంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకి 27% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక అంశాన్ని ప్రాధాన్యత ఇచ్చారు. రెండో అంశం ఏంటంటే మనకి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఉద్యోగాలలో కూడా 10% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పడం జరిగిందనమాట. అంటే ఫస్ట్ ఏమో ఏం చెప్పారు వారికి 27% అంటే ఆర్థికంగా వెనుకబడిన వారికి 27% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి రెండో అంశంగా ఏం చేశారంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గ వారికి ఉద్యోగాలలో 10% అంటే ఏంటి ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి ఈ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మనకి 16 క్లాస్ 4 ప్రకారం ఏం చేశారు ఈ అంటే 16 క్లాస్ 4 యొక్క పరిధిని విస్తరించి వెనుకబడిన తరగతులు ఉన్నారు కదండి. సో వారికి రిజర్వేషన్ కల్పించడానికి ఏం చేశారంటే మండల కేసుని సుప్రీంకోర్టు విచారించింది అనమాట. సో సుప్రీంకోర్టు విచారించి ఏం చెప్పారు అంటే మనకి ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి సూచించిన 10% అదనపు రిజర్వేషన్ ఉందిగా దాన్ని కొట్టివేయడం అంటే కోర్టు తిరస్కరించింది. కొన్ని కండిషన్స్ పైన ఓబీసీలకి 27% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమే అని చెప్పి ఆమోదించింది. అంటే ఏంటి పివి నరసింహరావు గవర్నమెంట్ ఏం చెప్పింది మనకి 2 కండిషన్స్ చెప్పింది. ఓబీసీలకు 27% రిజర్వేషను, అదేవిధంగా రెండో కండిషన్లు ఏంటి ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ అని చెప్పారు. సో దాన్ని ఏం చేశారు అంటే మనకి ఈ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే 10% రిజర్వేషన్ కోర్టు తిరస్కరించి ఈ ఓబీసీలకు ఇచ్చే 27% రిజర్వేషన్లో కూడా కొన్ని కండిషన్స్ పెట్టి దీన్ని అమలు చేయండి అని చెప్పి ఆమోదించింది అనమాట. ఈ గవర్నమెంట్ సుప్రీంకోర్టు పెట్టిన కండిషన్స్ ఏంటి అంటే ఈ వెనుకబడిన తరగతులలో ఉన్నత వర్గాలు ఉన్నారు కదండి, ఇంతలో మనం చెప్పుకున్నాం కదా మినహాయింపు వేటివేటిలో మినహాయింపు రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, గవర్నర్కి, ఇలా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారికి, గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసులలో ఉన్న వారికి, అదేవిధంగా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లు పనిచేసే వాళ్ళకి, ఇలా రకరకాల కండిషన్స్ చెప్పుకున్నాం కదా. సో అలా ఏ పరంగానైనా వారు వాటిలలో ఎలిజిబిలిటీ ఉంటే క్రిమిలేయర్ పరిధిలోకి వస్తే వారిని రిజర్వేషన్ సదుపాయాల నుంచి తొలగించండి అని చెప్పింది అనమాట. అదేవిధంగా మనకి ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉండరాదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే మొదటి నియామకాలు రిజర్వేషన్ పరిమితం కావాలి, అంతేగాని తర్వాత ఏం చేశారు అంటే ఫస్ట్ ఇప్పుడు ఒక రిక్రూట్మెంట్ జరిగిందంటే రిజర్వేషన్ బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ జరిగిద్ది ఓబీసీలకి. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లో రిజర్వేషన్ అనేది ఉండరాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. సుప్రీంకోర్టు ఇంకా ఏం చెప్పిందంటే మనకి అంటే అప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ అమలు అనేది 5 సంవత్సరాలు మాత్రమే ఉండాలి అని చెప్పడం జరిగింది. అదే అంతేకాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప మొత్తం రిజర్వేషన్ కోట అనేది మనకి 50% మించరాదు అని చెప్పి ఈ నిబంధనని ప్రతి సంవత్సరం పాటించాలి అని చెప్పడం జరిగింది. అంటే ఏం చేశారు మనకి ఇప్పుడు ఈ ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పిస్తే మొత్తం రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కలిపి ఇచ్చే రిజర్వేషన్ మనకి 50% అయినాయి. మళ్ళీ ఆర్థికంగా వెనుకబడిన వరకు 10% రిజర్వేషన్ ఇస్తే ఏమవుతుంది అది 50% కంటే ఎక్సీడ్ అవుతుంది అనమాట. అలా ఎక్సీడ్ అవ్వకూడదు, ప్రతి సంవత్సరం కూడా రిజర్వేషన్ 50% మించి ఉండకూడదు, దాన్ని సరి చూసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు కండిషన్ పెట్టింది. ఇంకా ఏం చెప్పింది మనకి భర్తీ చేయని వేకెన్సీ క్యారీ ఫార్వర్డ్ రూల్స్ ఉంటాయి కదా అవి ఆమోదయోగ్యమే అని కూడా చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇది 50% నిబంధనలు అతిక్రమించదు. అంటే ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఇప్పుడు ఈ సంవత్సరం రిక్రూట్మెంట్ ఇచ్చారండి, అందులో కొన్ని పోస్టులు మిగిలిపోయినాయి, అవి ఏం చేస్తారు నెక్స్ట్ ఇచ్చే రిక్రూట్మెంట్కి ఇవి యాడ్ చేస్తారనమాట. అంటే ఆ కమ్యూనిటీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 50% మించి అంటే 50% నిబంధనని అతిక్రమించినట్టు అవ్వదు అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. ఇంకా ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే మనకి ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలో ఎక్కువ ప్రాతినిధ్యము తక్కువ ప్రాతినిధ్యము జరిగిందని ఆరోపణలు పరిశీలించడం కోసం ఏం చేసిందంటే ఒక శాశ్వతమైన చట్టబద్ధ సంస్థను ఏర్పాటు అంటే ఏంటి క్రిమి లేయర్ నాన్ క్రిమి లేయర్ అని చెప్తున్నాం కదా. సో ఈ క్రిమి లేయర్ నాన్ క్రిమి లేయర్ డిసైడ్ చేయడం కోసం
ఒక చట్టబద్ధమైన సంస్థను కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి మనకి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగిందనమాట. సో సుప్రీంకోర్టు ఆదేశాలను తీసుకొని గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి ఈ ఓబీసీలలో క్రిమిలేయర్ని గుర్తించడం కోసం రామ్ నందన్ అనే ఒక కమిటీని నియమించడం జరిగిందనమాట. సో మరి ఈ కమిటీ నియమించామంటే అది నివేదిక ఇచ్చింది కదా. సో ఈ కమిటీ రామ్ నందన్ కమిటీ అనేది తన నివేదికను ఎప్పుడు ఇచ్చిందంటే మనకి 1993లో తన నివేదికను ప్రభుత్వం సమర్పించడం జరిగింది. ఈ 1993లో ఏం చేశారంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనే దాన్ని ఒక పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించడం జరిగిందనమాట. అంటే ఏంటి, ఉద్యోగ రిజర్వేషన్లకు సంబంధించి ప్రజలలో ఏదైనా వర్గానికి వెనుకబడిన తరగతుల వాళ్ళని, అంటే ఇప్పుడు ఏదైనా ఒక వర్గం వెనుకబడింది అని చెప్పి గవర్నమెంట్ భావిస్తే వారికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం కోసం ఇలా ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తున్నారు, తక్కువ ప్రాతినిధ్యం ఇస్తున్నారు అని చెప్పి ఇలాంటివన్నిటిని ఫిర్యాదులు పరిశీలించడం కోసం ఏం చేసిందంటే మనకి 102వ సవరణ చట్టం 2018లో తీసుకొచ్చి ఈ వెనుకబడిన తరగతుల కమిషన్ ఉంది కదండి. సో ఆ జాతీయ కమిషన్కి రాజ్యాంగ హోదానే కల్పించడం జరిగిందనమాట ఏకంగా. సో ఈ రాజ్యాంగ హోదా కల్పించడం వల్ల ఏమైంది, మనకి రాజ్యాంగ సవరణ అనేది చేయాల్సి వచ్చింది. సో ఆర్టికల్ 338 క్లాస్ బి ద్వారా ఏం చేశారంటే ఈ వెనుకబడిన తరగతుల యొక్క కమిషన్ని రాజ్యాంగబద్ధ కమిషన్గా మనకి 2018లో చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రమోషన్ల విషయంలో కూడా కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయడానికి ఏం చేశారు, 1995లో మనకి అంటే 77వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టంలో ఏం చెప్పారు అంటే మనకి 16వ ప్రకరణలో ఒక కొత్త, అంటే మనకి ఆర్టికల్ 16లో కొత్త అంశాన్ని చేర్చారనమాట. దాని ప్రకారం ఏంటంటే మనకి రాష్ట్ర సర్వీసులో తగినంత ప్రాతినిధ్యం లేని వారిని, లేదంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి రాజ్యం అనేది ఏ సర్వీస్లోనైనా ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పి మనకి 77వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేశారనమాట. మనకి ఇంకా ఏం చేశారు మనకి అంటే ఈ 85వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఈ సవరణ చట్టాలు చాలా ఇంపార్టెంట్ అండి. 85వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా తీసుకొచ్చి 2001లో ఏం చేశారు అంటే ఎస్సీ ఎస్టీలకి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కూడా వర్తింపు చేశారనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఉద్యోగ నియామకాలతో పాటు మనకి ప్రమోషన్లలో కూడా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అనే దాన్ని అమలు చేయడం జరిగింది. మనకి 81వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏంటంటే 2000 బ్యాక్లాగ్ వేకెన్సీస్ పైన తీర్పును మాకు సుప్రీంకోర్టు నిర్వీర్యం చేసిందనమాట. అంటే 16th ఆర్టికల్ ద్వారా కొత్త అంశాన్ని చేర్చారు కదా, ఆ అంశం అనేది ఒక సంవత్సరంలో మనకి పూర్తించబడలేదు కాబట్టి సో దాన్ని మొత్తాన్ని కూడా మనకి సుప్రీంకోర్టు అనేది మొత్తం నిర్వీర్యం చేసేసింది. ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకి మండల్ కమిషను దాని యొక్క సిఫార్సుల గురించి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి మనకి ఈడబ్ల్యూఎస్కి అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషను, అదేవిధంగా అస్పృశ్యత నివారణ, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజైర్మెంట్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.